హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఇక మరోపక్క ఏపీ టెట్ దరఖాస్తు చేయడానికి సమయం కూడా పూర్తి కాబోతోంది. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు ఏపీ టెట్ పరీక్షను కంపల్సరీగా ఉత్తీర్ణులవ్వాల్సిందే. మరి అటువంటి పరీక్షకు దరఖాస్తు చేయడానికి మరో 2 రోజుల సమయం మాత్రమే ఉంది. దాంతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లు కూడా మరి టీచర్ గా కొనసాగాలన్నా లేదా ప్రమోషన్ పొందాలన్నా కూడా టెట్ అనేది కంపల్సరీ అని కోర్టు పేర్కొన్నటువంటి నేపథ్యంలో వారు దరఖాస్తు చేయడానికి కూడా కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉంది. మరి దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 23వ తేదీ చివరి తేదీ. కాబట్టి ఏపీ టెట్ కు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనటువంటి వారు ఉంటే వెంటనే మరి ఏపీ టెట్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ టెట్ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మార్చ్ 16వ తేదీ నుంచి 10th పరీక్షలు జరగబోతున్నాయి. మొత్తం 7 పేపర్లలో పరీక్షలు నిర్వహించబోతున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవి శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు. 7 పేపర్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు. ఇక 50 మార్కులకే ఉన్న ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పేపర్లు ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. మరి 10వ తరగతికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను మనం ఒకసారి గమనించినట్టయితే, తేదీ సబ్జెక్ట్ మార్చి 16వ తేదీన మొదటి భాష పరీక్ష సోమవారం రోజు జరగబోతోంది. ఇక మార్చి 18వ తేదీన రెండవ భాష బుధవారం రోజు పరీక్ష జరగబోతోంది. ఇక మార్చి 20వ తేదీ ఇంగ్లీష్ శుక్రవారం రోజు జరగబోతోంది. ఇక మార్చి 23వ తేదీ మ్యాథమెటిక్స్ సోమవారం పరీక్ష జరగబోతోంది. ఇక మార్చి 25 బుధవారం ఫిజికల్ సైన్స్, మార్చి 28 శనివారం బయాలజికల్ సైన్స్, మార్చి 30 సోమవారం సోషల్ స్టడీస్ పరీక్ష జరగబోతోంది. మరి మార్చి 30వ తేదీతో రెగ్యులర్ గా పరీక్షలు అనేవి పూర్తి కాబోతున్నాయి. ఇక మార్చి 31వ తేదీ మంగళవారంన ప్రథమ భాష పేపర్ 2 కాంపోజిట్ కోర్స్, అలాగే ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష ఉంటుంది. ఇక ఏప్రిల్ 1 బుధవారం ఎస్ఎస్సి వొకేషనల్ కోర్సుకు సంబంధించిన పరీక్షలు జరగబోతున్నాయి. మొత్తానికి మార్చి 16వ తేదీన ప్రారంభమయ్యే ఈ పరీక్షలు మార్చి 30వ తేదీతో సోషల్ స్టడీస్ తో పూర్తి కాబోతున్నాయి. ఇంకా ఏవైనా వొకేషనల్ ఇటువంటి వారు ఉంటే వారికి ఏప్రిల్ 1వ తేదీతో పరీక్షలు అనేవి పూర్తి కాబోతున్నాయి. కాబట్టి ఈ విద్యా సంవత్సరం ఎవరైతే 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో, అలాగే 10వ తరగతి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారంతా కూడా ఈ షెడ్యూల్ ని గమనించి అందుకు అనుగుణంగా మీరు మీ యొక్క విద్యార్థులను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యార్థులు కూడా పరీక్షలకు సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఇక మీదట బోధనేతర పనులు ఉండవు, కేవలం వారు లర్నింగ్ అవుట్కమ్స్ మీదే దృష్టి సారించాలి అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. ఏపీటీఎఫ్ నేతలు చెన్నపాటి మంజుల, పి పాండురంగ వరప్రసాదులతో మాట్లాడుతున్న మంత్రి లోకేష్ అంటూ కూడా మనం చిత్రంలో చూస్తూ ఉన్నాం. 423లో 200 సమస్యలు పరిష్కరించాం, సర్వీస్ రూల్స్ ను డిఈఓ ఎంఈఓలకు అప్పగించాం. ఏపీటీఎఫ్ నేతలతో మంత్రి లోకేష్. ఇక నుంచి ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు ఉండవని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఏపీటీఎఫ్ నేతలు చెన్నపాటి మంజుల, పి పాండురంగ వరప్రసాదులతో శుక్రవారం ఉండవల్లిలో నివాసంలో ఆయన సమావేశమయ్యారు. టీచర్ల సమస్యలపై మా ప్రభుత్వం దృష్టి పెట్టింది, అభ్యాసన ఫలితాల కోసం వారు కృషి చేయాలి. గత 17 నెలల్లో ఫ్యాప్టో 423 సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే అందులో 200 వరకు పరిష్కరించామని, 81 సమస్యల పరిష్కార యోగ్యమైనవి కావు, 72 వినతులు విధానపరమైన అంశాలు, మరో 71 సమస్యలు కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇక మెగా పీటీఎం మినహా టీచర్లకు ఇంకెలాంటి బోధనేతర పనులు ఉండవు.
డిఈఓలు ఎంఈఓలకు సర్వీస్ రూల్స్ అంశం అప్పగించాం అని విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కాగా ఇన్ సర్వీస్ టీచర్లకు సాధారణ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, వారికి ప్రత్యేకంగా టెట్ నిర్వహించి కట్ ఆఫ్ మార్కులను 45% తగ్గించాలని ఏపీటీఎఫ్ నేతలు కోరారు. 2003కు ముందు సర్వీస్ లో చేరిన టీచర్లకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ తో పాటు తెలుగు మీడియం ను కూడా కొనసాగించాలని, ప్రాథమిక తరగతులను ఉన్నత పాఠశాలలుగా నుంచి వేరు చేయాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్లను కాకుండా ప్రధానోపాధ్యాయులను ఎంఈఓలుగా నియమించాలని అన్నారు. మరి వీటన్నిటిని కూడా పరిశీలిస్తామని ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు తెలియజేసినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మీదట టీచర్లకు బోధనేతర పనులు అయితే ఉండవు అంటూ విద్యాశాఖ మంత్రి తెలియజేసిన విషయాన్ని చూడవచ్చు. ఇక విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన అంశాలు అంటూ మనం ఇక్కడ మరింత క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాం. టెట్ నుంచి 2011కి ముందు ఉద్యోగంలో చేరిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి. ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించి కట్ ఆఫ్ మార్కులను 45% తగ్గించాలి. 2003కు ముందు సర్వీస్ లో చేరిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57ని అమలు చేయాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను సమాంతర మాధ్యమంగా కొనసాగించాలి. మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అమలు చేస్తున్న 9 రకాల స్కూళ్ల విధానాన్ని సమీక్షించి 1 నుంచి 5 తరగతులను ఉన్నత పాఠశాలల నుంచి విడదీయాలి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యను పరిష్కరించాలి. స్కూల్ అసిస్టెంట్లను ఎంఈఓలుగా నియమించే విధానానికి స్వస్తి పలికి ప్రధానోపాధ్యాయులను నియమించాలి. జిల్లా పరిషత్ యాజమాన్యాల్లోని గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులను కూడా నియమించాలి. క్లస్టర్లలో ఖాళీగా ఉన్న టీచర్లను అధిక సంఖ్యలో విద్యార్థులు గల పాఠశాలల్లో నియమించాలి. ఐటీడీఏలలో పండిట్ పోస్టును అప్గ్రేడ్ చేయాలి. కేజీబీవీల్లో టీచర్లకు టైం స్కేల్ ఇవ్వాలి. ఇక మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించి గవర్నమెంట్, జిల్లా పరిషత్ వారితో సమానంగా విధి విధానాలు అమలు చేయాలి. పరీక్షలు దగ్గర పడుతున్నందున 2025లో బదిలీల్లో ఖాళీ అయిన సబ్జెక్ట్ టీచర్ల పోస్టుల స్థానంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. ప్రతి 3 నెలలకోసారి ఉపాధ్యాయుల సమస్యలపై సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలి. అసెస్మెంట్ పుస్తకాలకు సంబంధించి మార్కులను అప్లోడ్ చేయడం భారంగా మారింది. దీనిని పునఃసమీక్షించాలి. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించాలి. యాప్ల అప్లోడ్ భారాన్ని తగ్గించాలి. ఇక +2 పాఠశాలల్లో జూనియర్ లెక్చరర్ పీఈటీ పోస్టులను భర్తీ చేయాలి. 78 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఏపీటీఎఫ్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సభ్యత్వం కల్పించాలని కోరడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మన విద్యాశాఖ మంత్రికి ప్రతిపాదించినటువంటి సమస్యలు అంటూ మనం ఇక్కడ క్లియర్ గా ఒక్కో సమస్యకు సంబంధించిన సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో టీచర్లకు పనితీరు మదింపు అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనేవి ప్రతి స్థాయిలో కూడా అంటే మరి టీచర్, తర్వాత ఎంఈఓ, డిఈఓ, ఆర్జేడి, తర్వాత ఆ పై స్థాయి ఉద్యోగులకు కూడా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ను ప్రభుత్వం అమలు చేయబోతోంది. వాటిని సరాసరి మార్కులతోనే పనితీరును మదించడం జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం చూస్తూ ఉన్నాం. తరగతి సరాసరి మార్కులనే ఉపాధ్యాయుడి పనితీరుగా పరిగణించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అవసరమైన చోట అకాడమిక్ ఫోరంల ద్వారా మద్దతు ఇస్తామని వెల్లడించింది. ఉపాధ్యాయుల అవార్డులకు సైతం తరగతి సరాసరి మార్కులనే ప్రతిపాదిగా తీసుకున్నట్లు పేర్కొంది. ఏటా ఏప్రిల్లో తమ విద్యార్థులు FLN పూర్తి స్థాయిలో అభ్యసించినట్లు సర్టిఫికెట్లు జారీ చేయాలని, అనంతరం దీనిపై థర్డ్ పార్టీ తనిఖీలు ఉంటాయని తెలిపింది. 100 రోజుల కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని 10వ తరగతి విద్యార్థుల సిలబస్ ను డిసెంబర్ 5 లోపు పూర్తి చేయాలంది. 9వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి లోపు సిలబస్ పూర్తి చేసి ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని, మార్చి ఏప్రిల్ నెలల్లో 10వ తరగతి పాఠాలు బోధించాలని సూచించింది. మరి రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులకు కూడా మరి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ను ప్రభుత్వం అమలు చేయబోతోంది. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి పర్ఫార్మెన్స్ ను ప్రభుత్వం మదింపు చేయబోతోంది. కాబట్టి ఉపాధ్యాయులు ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా మెలగాల్సిన అవసరం ఉంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.